బూడిద గుమ్మడికాయని కడుతూ ఉంటారు కదా. అంటే ఇక్కడ కూష్మాండ ప్రీతిగా కూష్మాండ బలిస్తాం. ఇక్కడ కూష్మాండ రూపిణిగా బ్రహ్మాండములో అమ్మవారు నిక్షిప్తమై ఉంది కాబట్టి ఆ కూష్మాండ రూపధారి అయినటువంటి అమ్మవారిని మనము ఆ యొక్క గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయని ఈ అమ్మవారి దేవాలయంలో అర్చన చేసి దాని కాస్త అలంకారం పసుపు కుంకుమలతో అలంకారం చేసి మనము ఈ గుమ్మడికాయని ఇంటి గుమ్మానికి కట్టాలి. వ్యాపార స్థలానికైనా సరే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు, సైంటిస్ట్ అవ్వు, అంతరిక్ష నాసా కేంద్రం అవ్వు, ఏదైనా సరే దానికంటూ ఒక పూజ, ఒక పునస్కారము, ఆ యొక్క వస్తువుని భగవత్ స్వరూపంలో మనము దర్శనం చేసుకున్న వాడికి ఆ వస్తువులో వచ్చేటువంటి ఫలితం కూడా భగవద్ అనుగ్రహం, భగవత్ ప్రసాదంతో మనకు వస్తున్నట్టు లెక్క. కాబట్టి ఎవరైనా సరే వ్యాపార కేంద్రానికి, ఇంటికి కానీ తప్పకుండా బూడిద గుమ్మడికాయని కట్టాలి. అంటే కూష్మాండాన్ని కట్టాలి. అది సాక్షాత్తుగా అమ్మవారి స్వరూపము. అటువంటి స్వరూపాన్ని అమ్మవారు కట్టి వేలాడదీస్తాం స్వామి అంటే, వేలాడదీయడం ఏంట్రా బాబు, అమ్మవారిని మనం నిక్షిప్తం చేస్తాం ఇంటికి అంటే సెక్యూరిటీ గార్డ్కి పెట్టుకుంటున్నాం అంటాడు ఒకడు. రే, నీ ఒంటికి, నీ ఇంటికి, భూప్రపంచానికి మొత్తమే అమ్మవారే కాపలాదారుగా ఉంది. అమ్మనే తల్లిగా మనల్ని పాలిస్తుంది, తల్లిగా మనల్ని పరిపాలన చేస్తుంది. ఆ తల్లి మరి ఇంటికేమిటి, సమస్త విశ్వమానవాళికి. విశ్వమానవాళికి ఏంటి, అమ్మవారు 7 లోకాలకి కూడా, భూన భోంతరాలకు కూడా అమ్మవారే ఆధారమై ఉంది.